తిరుమల హోమ్ ఫుడ్స్ అంటే ఎంతో ఫేమస్. 22 సంవత్సరాల నుండి ఇక్కడ ఈ వ్యాపారాన్ని నడిపిస్తున్నారు. ఎవరైతే ఇక్కడ ఇతర దేశాలకు వెళ్ళిన వారు, ఇంట్లో తీరిక లేని వారు, ఉద్యోగరీత్యా అనేక బిజీ ఉన్న లైఫ్లో ఈరోజు పిండి వంటలు చేయడం అంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న సమయంలో వీరందరికీ అందుబాటులో పిండి వంటలు తెచ్చారు తిరుమల హోమ్ ఫుడ్స్. అందులో భాగంగానే నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏదైతే ఇక్కడ సకినాలు, అరిసెలు, అదేవిధంగా ఉప్పు సకినాలు, ఉప్పు కారం సకినాలు, దాంతోపాటు లడ్డూలు, నువ్వుల లడ్డూలు, వీటన్నింటి కూడా ఇక్కడ తయారు చేస్తుంటారు. ఒక్కో కేజీకి 140 రూపాయలు కేజీ చొప్పున అమ్ముతాను అని చెప్తున్నారు. మరి దాంతోపాటు అరిసెలు 180 రూపాయలకు కేజీ చొప్పున అమ్ముతున్నారు. ఇతర దేశాలకు కూడా ఇక్కడ నుండే పంపిస్తున్నాం అన్నట్లు చెప్పుకున్నారు. మొత్తానికి ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో పండగలు వచ్చినాయంటే చాలు ఇక్కడ చాలామంది తీసుకెళ్లేందుకు వస్తూ ఉంటారు. దానికి సంబంధించి తీసుకెళ్లేవారు ఉన్నారు. వారిని అడుగుదాం, అసలు ఇంటికి ఎప్పుడైతే పండగలు వచ్చినాయంటే తెలంగాణలో ఖచ్చితంగా పిండి వంటలు చేస్తారు. అమ్మ, మీరు ఇక్కడికి తీసుకోవడానికి వచ్చారు, ఏమేమి తీసుకుంటున్నారు? అరిసెలు, సకినాలు, అప్పాలు. అంటే సాధారణంగా తెలంగాణలో ప్రతి పండగ వస్తే మన ఇళ్లలోనే చేసుకుంటాం. ఎందుకు అంటే ఈ షాప్ల వైపు అంటే అన్నీ చేసుకోలేము కదా, అన్నీ బాగా చేస్తారు, చాలా రోజులు కూడా నిల్వ ఉంటాయి, బాగుంటాయి. అంటే బిజీ లైఫ్లో కొంచెం ఇబ్బందులు అని జాబ్ చేసుకుంటే వాళ్ళకు ఇబ్బంది కాకుండా అన్నీ ఈజీగా తీసుకొని వెళ్ళొచ్చు. క్వాంటిటీ, క్వాలిటీ అన్నీ బాగుంటాయని తీసుకుంటాం. మరోవైపు చూడొచ్చు, ఈ షాప్ యజమానులు ఉన్నారు. దానికి సంబంధించి అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ, ఇక్కడ ఎన్ని రకాల పిండి వంటలు అమ్ముతున్నారు? అసలు ఏమేమి ధరలు ఉన్నాయి? ఇది అప్పాలు, అది కారం ఐటమ్స్ 240కి అమ్ముతాము. స్వీట్ ఐటమ్స్ 280, నువ్వుల లడ్డూలు 400. ఈ 18 సంవత్సరాలు అవుతుంది షాప్ పెట్టి. ఎవరు పెట్టారు ఈ షాప్? మా అత్తమ్మ పెట్టారు. శోభ. అందరికీ ఉపాధి దొరుకుతుందా? అవును. ఎక్కడెక్కడికి పంపిస్తారు ఇవన్నీ? అమెరికా, ఆస్ట్రేలియా, లండన్, ఇంకా ఇక్కడ లోకల్లో కూడా తీసుకుంటారు. పండగల రోజు ఎన్ని కిలోలు అమ్ముతారు రోజు? పండుగకు 500 కేజీలు, 1000 కేజీల వరకు సేల్ అవుతూ ఉంటాయి. మొత్తంగా చూడొచ్చు, ఇక్కడికి ప్రతి ఒక్కరు కూడా నిజామాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలే కాకుండా నిజామాబాద్ పట్టణ ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి అప్పాలు, అరిసెలు, గరిజలు, అదే లడ్డూలు లాంటి తీసుకెళ్ళి వెళ్తుంటారు. ఈ రోజుల్లో బిజీ లైఫ్ ఉన్న సమయంలో ప్రతి ఒక్కరికి పండగలు వచ్చినాయంటే పిండి వంటలకు వైపు మొగ్గు చూపుతారు. ప్రధానంగా సంక్రాంతి పండుగ అంటేనే పిండి వంటలతో కూడుకున్న సంక్రాంతి పండుగ రోజు ప్రతి ఒక్క ఇంట్లో పిండి వంటలు ఉండాలని కోరుకున్నారు. బిజీ లైఫ్లో కొంచెం ఇబ్బందులు అవుతాయి. పిల్లలతో అందరూ కలిసిమెలిసి ఉండాల్సిన పరిస్థితిలో ఆ పిండి వంటలకు సంబంధించిన ఇంట్లో తయారు చేయడం కొంత ఇబ్బందులు అవుతున్న ఈ తరుణంలో అన్ని రకాల వస్తువులు ఒకే దగ్గర దొరుకుతున్న నేపథ్యంలో ఇక్కడికి వచ్చి కొనుకెళ్తున్నామని చెప్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. కనుక సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. తెలంగాణలో పండగలు వస్తే చాలు పిండి వంటల వైపు మొగ్గు చూపుతారు ప్రజలందరూ. ఆ పిండి వంటలు చేసుకునే తీరిక లేక ఈ రోజుల్లో అందరూ హోమ్ ఫుడ్స్ ఎక్కడైతే తయారవుతుందో అక్కడ నుండి వెళ్తున్న పరిస్థితులు నెలకొని నిజామాబాద్ జిల్లాలోని తిరుమల హోమ్ ఫుడ్స్ ఇక్కడ తయారు చేస్తున్న పరిస్థితి నెలకొని చూడొచ్చు. ఇక్కడ గారెలు, అదేవిధంగా అరిసెలు, వీటన్నింటి కూడా తయారు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా వీటన్నింటినీ కూడా తయారు చేసేందుకు ఇక్కడ చెప్పాలంటే చాలామందికి ఉపాధిని ఇస్తుంది తిరుమల హోమ్ ఫుడ్స్. అందరికీ కూడా ఈ పండగల వేళ ప్రతి ఒక్కరి ఇళ్లలో అప్పాలు, అదే పిండి వంటలు చేయాలంటే చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఈ రోజుల్లో. ఆ ఇబ్బందులు అవుతున్న తరుణంలో దీనికి అందరికి సంబంధించి ఒకే దగ్గర అందరికీ పని కల్పిస్తున్నారు తిరుమల ఫుడ్స్. అందులో భాగంగానే ఇక్కడ అన్ని రకాల పిండి వంటలు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ప్రధానంగా ఇక్కడ ఏమేం పిండి వంటలు తయారు చేస్తారు దానికి అందరికి సంబంధించి చూడొచ్చు. అరిసెలు, అదేవిధంగా అప్పాలు, దాంతోపాటు ఇక్కడ చేస్తున్న చేగోడలు, వీటన్నింటి కూడా చూడొచ్చు. ఏదేమైనా నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా ఎంతో పేరుగాంచింది ఈ పిండి వంటలకు సంబంధించిన తిరుమల హోమ్ ఫుడ్స్. ఈ హోమ్ ఫుడ్స్లో అన్ని రకాల ఫుడ్స్ తయారు కావడంతో ప్రతి ఒక్కరు కూడా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్లో ఈ తిరుమల హోమ్ ఫుడ్స్కి వచ్చి తీసుకెళ్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఎవరైనా సరే ఇంట్లో తీరిక లేనప్పుడు ఈ రోజుల్లో బిజీ లైఫ్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా పండగలు వచ్చినప్పుడు కుటుంబాలన్నీ కూడా హైదరాబాద్, అదేవిధంగా అక్కడ నుండి వచ్చి ఇక్కడ అందరూ పిల్లజల్లలతో హ్యాపీగా గడుపుకునే ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా వారి ఇళ్లలో చేయాలంటే చాలా
ఇబ్బందులు అంటే సమయం సరిపోకపోవడంతో చాలామంది ఇళ్లలో చేసుకోలేని పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ తిరుమల హోమ్ ఫుడ్స్కి సంబంధించిన చాలామందికి ఉపాధిని అయితే ఇస్తున్నారు, దానికి సంబంధించిన యజమాని ఉన్నారు. సార్ చెప్పండి, ఇక్కడ మీరు ఎలాంటి పిండి వంటలు తయారు చేస్తారు? అరిసెలు, అప్పాలు, కారం సక్నాలు, ఉప్పు సక్నాలు అండ్ గవ్వలు, గర్జలు, నువ్వుల లడ్డూలు, తదుపరి ఇంకా 3-4 రకాలు తయారు చేస్తామండి. గత 22 సంవత్సరాల నుండి ఈ ఫీల్డ్లో ఉన్నాము. ఈ ఫీల్డ్తోనే ఒక 20-25 మంది ఉపాధి ఇస్తున్నాము. మేము కూడా మా మదర్ స్థాపించింది యాక్చువల్ ఇది శోభమ్మ స్థాపించింది. అప్పాల శోభమ్మ అని ఎప్పుడు పేరు పడిపోయింది, కానీ అప్పాల శోభ 22 ఏళ్ళ ఫస్ట్ నిజామాబాద్లో సంక్రాంతికి సేల్ అయ్యేది మా షాప్లో అయిపోతేనే అదర్ షాప్లోకి వెళ్తారు. 22 ఏళ్ళ నుంచి అమ్మ ఫస్ట్ సకాలం అంటే ఏంటంటే నిజామాబాద్లో చూపెట్టేది మా అమ్మగారు. దాని తర్వాత అందరిగా మా దగ్గర ఉపాధి చేసిన వాళ్ళు వాళ్ళకు కూడా మేమే పెట్టుకోని షాపులు మీరు పెట్టుకుంటే బాగుంటుంది, మా సరిపోతలేదంటే చాలామంది పెట్టించేసినాం షాపులు. మీ అమ్మగారికి అప్పాలు సకినాలు ఈ షాప్ పెట్టాలనే ఆలోచన ఎందుకని? అంటే ఈ రోజుల్లో చాలామంది బిజీ ఉంటున్నారు కనుక హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తారు. పండగలకు ఇంటికి వచ్చేయడం వల్ల కుటుంబంతో సమేతంగా ఫ్రీగా గడపాలనే ఆలోచన ఉంటుంది కాబట్టి ఇవి చేసుకునేందుకు తీరిక లేకపోవడం వల్లనే ప్రజలకు ఐడియా ఎలా వచ్చిందంటే మేము యాక్చువల్ మాక్రో మండల్ మాదాపూర్ అండి. మాది మేము చాలా గరీబులము. ఏం చేయాలా ఆలోచన కొడుకులం, మేము ఇద్దరం కొడుకులము. మేము కూడా పని లేకుండా అప్పుడు మాకు ఏం చేయాలా ఏ విధంగా ఎంతనే స్ట్రైక్ వచ్చింది. ఇలా పెడితే ఒక నెల రోజులు ఇలా చేస్తే ఎలా ఉంటుంది అని చేసింది. నెల రోజులనే సక్సెస్ అయిపోయిందండి. నెల రోజుల సక్సెస్ అయిపోయింది. దాని తర్వాత మా మదరు మాకు ఉపాధి ఇచ్చింది, ఇల్లు కట్టించింది, ఇంట్లో నివసిస్తున్నాం. మా అమ్మనే దేవత. అంటే ఇక్కడ ఎంతమంది పని చేస్తుంటారు ఈ పండుగలు వచ్చిందంటే? ఎప్పుడు కూడా డైలీ 22 మంది పని చేస్తారండి. 22 మెంబర్స్ పనిచేస్తారు ఆడవాళ్ళు. ఇది ఆడవాళ్ళకి అంకితం. ఇక ఇది స్వామి శరణమయ్యప్ప. అంటే ఇక్కడ నుంచి చాలా ప్రాంతాలకు తీసుకెళ్తారు. అమెరికా, ఆస్ట్రేలియా, లండన్, కెనడా విదేశాలకు అన్ని కొరియర్ ద్వారా పంపించబడుతుంది. నెలకు ఒక 500 కేజీల దాకా విదేశాలకు వెళ్తాయి. కంపల్సరీ విదేశాలు ఫోన్ చేస్తారు మాకు, ఫోన్పే గూగుల్ పే వేసేస్తారు, మేము కొరియర్లో వేసేస్తాం, విదేశాలకు వెళ్ళిపోతాయి. చాలా విదేశాలకు ఎక్కమ్ముడు పోతున్నాయి. ఈ సంక్రాంతి శుభ సందర్భంగా మాత్రం ఇంట్లో అందరూ బిజీ ఉంటున్నారు సార్, మున్పటి లెక్క లేరు. అమ్మ ఐడియా ప్రకారం మాకు కూడా సక్సెస్ అయింది. చాలామంది ఇక ఈజీగా అయిపోతుందని డబ్బులు పెట్టి కొనుక్కపోతున్నారు. వీటన్నింటిని కూడా నెల రోజుల పాటు తయారు చేస్తే ఎన్ని కిలోల పిండి వీటన్నింటి కూడా ఖర్చు అవుతుంది? ఎంత మీకు ఆదాయం లభించదు? మాకు 6 ఎకరాల పొలం ఉన్నది సార్. దొడ్డు బియ్యం పండిస్తాం మేము. మాది మాదాపూర్. దొడ్డు బియ్యం పండించి ఆ దొడ్డు బియ్యంకే ఇవి వస్తాయి. సన్న బియ్యం పనికిరాదు, ఇరిగిపోతాయి. పండించి మా మదర్ మేము పండించి తీసుకొచ్చి ఇక్కడ వేసాం. సొసైటీకి అమ్మం. మేము అమ్మకుంటే తీసుకొచ్చి కనీసం డైలీ 75 కేజీలు క్వింటల్ దాకా వస్తాయి సార్ పిండి. దీనివల్ల మీ అందరికీ 22 మందికి ఉపాధితో పాటు మీకు కూడా జీవనోపాధి దొరికింది. మీ పిల్లలు ఏం చేస్తారు? మీ భవిష్యత్తులో వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? మా బాబుకి ఆల్రెడీ బీటెక్ 3rd ఇయర్ ఫ్రీ సీట్ వచ్చేది. బిడ్డనేమో 1st ఇయర్ ఇంటర్మీడియట్ 1st ఇయర్. మా మదర్ చేసేట్లనే మా బాబు డెవలప్ అయ్యాడు, మా డాటర్ డెవలప్ అయింది, మా భార్య డెవలప్ అయింది, మా తమ్ముడు కూడా డెవలప్ అయ్యాడు. ఓకే, మొత్తానికి చూడొచ్చు ఇక్కడ నిజామాబాద్ నగరంలో ఏదైతే సుభాష్ నగర్ ప్రాంతంలో గత 22 సంవత్సరాల క్రితము ఈ సకినాల తయారీ కేంద్రాన్ని మా అమ్మ స్థాపించింది. అందరికీ కూడా 22 మందికి ఉపాధి ఇస్తూ ఆ రోజుల్లోనే సక్సెస్ అయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మేము ఇద్దరు అన్నదమ్ములు అందరం కూడా దీని మీదనే జీవనోపాధి లభించింది. మా పిల్లలు కూడా దీనిపైననే చదువుకుంటున్న పరిస్థితులు నెలకొ. దీంతోపాటు ఇక్కడ పనిచేసిన వారందరికీ కూడా ఉపాధి నిమిత్తం మీరు కూడా షాపులు పెట్టుకోండి మా అమ్మ చెప్పడం వల్ల ఈ ప్రాంతంలో కూడా కొంతమంది ఇలాంటి అప్పాల తయారీ కేంద్రాలు అయితే పెట్టుకున్న పరిస్థితులు. మొత్తానికి పండగలు వచ్చిందంటే చాలు నిజామాబాద్ జిల్లాలో తిరుమల హోమ్ ఫుడ్స్ పేరు ప్రఖ్యాతులు కానీ ఇక్కడ నుంచి ఇతర దేశాలకు కూడా ప్రతి నిత్యము పండగలు వచ్చినాయంటే వెళ్తాయని చెప్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. కనుక సాజింతో గంగారెడ్డి, RTV, నిజామాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.